సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో వర్షం బీభత్సం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. వరదల్లో సిక్కిం పూర్తిగా చిక్కుకుపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పూర్తిగా అతలకుతలంగా మారిందని చెప్పుకోవచ్చు. భారీ వరదలకు కొండ చర్యలు కూడా విరిగిపడుతున్న పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. జనజీవనం అయితే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. వరద నీటిలోనే వందలాది గ్రామాలు మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. రోడ్లు కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. రోడ్లు, రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలకు ఇప్పటికే 30 మంది మరణించినట్లుగా సమాచారం. అస్సాంలో 60,000 మందికి పైగా వరదల ప్రభావంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. గౌహతిలో 67 ఏళ్ల రికార్డు స్థాయిలో 111 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. బ్రహ్మపుత్రతో సహా అనేక నదులు ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలతో భారతదేశ వ్యాప్తంగా వానలైతే దంచుకొడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇటు మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు అయితే పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. అక్కడ మనం విజువల్స్ లో కూడా పూర్తిగా చూస్తున్నాం. గౌహతిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కొలోహి రివర్ దగ్గర కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అక్కడ కారు కూడా బురదలో చిక్కుకుపోయి అక్కడి నుంచి పర్సన్ పైకెక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. అక్కడ వరదలు ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించాయో కూడా మనకు కనిపిస్తుంది. సిక్కింలో కూడా కొండ చర్యలు పూర్తిగా ఒక బాక్స్ లో చూస్తే మనకి విరిగిపడిన పరిస్థితి కనిపిస్తుంది. సహాయక బృందాలు వచ్చి కూడా అక్కడ సహాయం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సైడ్ బాక్స్ లో మనం చూస్తే కనుక అక్కడ సహాయక బృందాలంతా కూడా ప్రజల్ని బోటు మీద తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఒక ఆవిడికైతే ఒక హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ టోటల్ గా మనము అరుణాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చర్యలు అయితే మనకి విజువల్ లో క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్ గా అక్కడైతే బురదతో ఆ ఊర్లన్నీ కూడా చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాల అస్సాం అయితే అక్కడ పరిస్థితి చూడొచ్చు మనం. టోటల్ గా రోడ్డు తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రజలు వారిని కాపాడుకోవడానికి పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్క అరుణాచల్ ప్రదేశ్ లో అయితే కొండ చర్యలు పూర్తిగా విరిగి బురదతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్క బాక్స్ లో మనం చూస్తే ఆ వరద నీటికి జనాలందరూ కూడా వారిని కాపాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారందరూ కూడా ఒక చోటుకి వెళ్లి ఆ వాటర్ ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మణిపూర్ అయితే టోటల్ గా ఆ ఊరంతా మణిపూర్ అంతా కూడా టోటల్ గా వరదల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఊరైతే కనిపించట్లేదు, ఎక్కడ చూసినా కూడా మనకి వరద కనిపిస్తుంది. అక్కడ చూసారా ఒక బాక్స్ లో అయితే ఆ బోట్ వేసుకుని సహాయక చర్యలు అయితే ముమ్మరంగా వాళ్ళు సహాయక బృందాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. SDRF బృందాలు కూడా ఆ వీధులన్నీ కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు. 2 బాక్సుల్లో సిక్కింలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే మణిపూర్ లో ఏ విధంగా ఉందో కూడా మనకి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. ఆ వరద నీరు కూడా ఏ విధంగా కొట్టుకొస్తుందో కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా అంటే మనం ఇట్లా కనుచూపు మేరలో మనకి కనిపించని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. టోటల్ గా మనం చూస్తే మణిపూర్ అలాగే సిక్కిం అయితే టోటల్ గా కొండ చర్యలు ఇక్కడ చూడొచ్చు. సిక్కింలో అయితే మనకి ఆ రోడ్డు బ్రిడ్జ్ వంతనైతే టోటల్ గా కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పర్సన్ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా అక్కడ రోడ్డు కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాక్సెస్ లో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఊరెక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే ట్రాక్స్ మీదకి వరద వాటర్ వచ్చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ సహాయక బృందాలన్నీ కూడా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్న కనిపిస్తుంది. ఇటుపక్క గౌహతి, ఇటుపక్క సిక్కిం వాటర్ ఫ్లో కూడా ఏ విధంగా ఉందో మనకి చూడొచ్చు. ఇవన్నీ కూడా అందమైన ప్రదేశాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక బాక్స్ లో ఒక చెప్పు మీద ఒక చిన్న ఎలుక పిల్ల తనని కాపాడుకుంటుంది. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. ఆ ర్యాట్ ని మనం మామూలుగా ఇంట్లో ఉంటే ఎలుకల్ని బయటకి తరిమేసేదాకైతే నిద్రపోము. ఆ చిట్టి ఎలుక ఈ రోజు ఆ వరదలకి అక్కడున్న పరిస్థితుల్లో ఒక చెప్పుని ఆసరాగా తీసుకుని అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వరదలో పూర్తిగా తడిచిపోయి ఆ చెప్పుని ఆసరాగా తీసుకొని అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు. టోటల్ గా మనం సిక్కిం, మణిపూర్, గౌహతి, అరుణాచల్ ప్రదేశ్ లో అయితే ఎలాంటి
పరిస్థితి ఉందో అయితే మనకి ఆ విజువల్స్ లో కళ్ళకు కట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇంత దారుణంగా అంటే చాలా ఏళ్ల తర్వాత కూడా ఇంత వర్షపాతం నమోదైంది, ఇంత భయంకరంగా వర్షపాతం నమోదైందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఊర్లు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు. ఈ భారీ వర్షాలకి నదులు వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టోటల్ గా బ్రహ్మపుత్ర సహా ఇతర నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ బురదతో ప్రజలు. జనజీవనం అయితే పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కార్లు కూడా చూసారా ఎంత లోతుకి వాటర్ మునిగిపోయి కనిపిస్తున్నాయో. అక్కడ పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం కార్లు చూస్తున్నాం, బైక్స్ చూస్తున్నాం. చిన్న పిల్లలు కూడా ఆ బోట్ సహాయంతో వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీద అయితే ఫుల్ నీరు వచ్చేసి కూడా మోకాళ్ళలోతో నీరు వచ్చి కూడా ప్రజలు వెళ్ళడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఒక పక్క సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా పలు రహదారులు అయితే చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇటు పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా ఏం లేకుండా కూడా మొత్తం నీటిలో తేలియాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చోట కొట్టుకుపోతున్న పరిస్థితి మనకి క్లియర్ గా విజువల్స్ లో అయితే మేము చూపిస్తున్న విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ జలపాతం కూడా ఏ విధంగా కిందకి దూకుతుందో కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ చూసారా ఊర్లన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి, శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ బురదనే కనిపిస్తుంది మనకి. అలాగే వాటర్ కూడా ఎక్కువ ఫ్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేఘాలయలోని తురా, అస్సోంలోని గౌహతి మధ్య జాతీయ రహదారి దెబ్బతినడంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. అలాగే అస్సాం రాజధాని గౌహతిలో అయితే 67 రికార్డు స్థాయి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు వర్షపాతం నమోదైంది. 111 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో కొండ చర్యలు విరిగిపడ్డావు. వరదలతో ఆస్తి నష్టమే కాదు, ఇటు ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 30 మంది దాకా ఇప్పటి వరకు ఈ వరదల్లో చిక్కుకొని చనిపోయినట్లుగా సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు పక్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా మనం చూస్తే ఈశాన్య రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ విజువల్స్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. గత 2 రోజులుగా భారీ వర్షాలు అక్కడ బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటలు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి దాదాపు 30 మంది దాకా ఇప్పటి వరకు మరణించారని తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడి 2 ఫ్యామిలీలకు చెందిన 7 మృతి చెందినట్లుగా మనకి సమాచారం. ఇటు వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు ఇంకా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. గౌహతిలో 67 రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన కూడా అత్యధికంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.